నిరుడు 10,000కే కొన్న టీవీ ఈ ఏడు గదే రేటుకు రావాలంటే వస్తుందా? తయారు ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఓ 1000-1500 ఎక్కువనే చెప్తారు. పోయినేడు 6,000 కిరాయి కడితే ఏడు 6,500 కట్టాల్సిందే. బడి ఫీజులు ఏడాదికింత పెరుగుతూనే ఉండే. బట్టల కాంచి చెప్పుల దాకా, సరుకుల కాంచి వంటరల సామాన్ దాకా అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మరి పండించే పంటకు సుతా పాత రేటే ఇస్తే వ్యవసాయం నడుస్తుందా? గందుకే ఈ నిర్ణయం చేసిండ్రు. దుక్కులు దున్నేయాల రైతులు జరంత సంబరపడే ముచ్చట ఏందంటే వడ్లకు మద్దతు ధర పెరిగింది. క్వింటాల్కు 117 రూపాయలు ఎక్కువ కట్టిస్తామని సాటింపేసింది సెంటర్ సర్కారు. ఇప్పుడు 2,183 రూపాయలు ఇస్తుండ్రు. పెరిగింది కలిపితే 2,300 వస్తాయి. కింత పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి రేటు పెంచితే కొంత ఆసర అయినట్టే కదా. అట్లనే జొన్నలు, సజ్జలు, రాగులు, మక్కలు, కంది, పెసర, మినువులు, పల్లికి 191 రూపాయల కంచెలు 550 రూపాయల దాకా క్వింటాల్కు మద్దతు ధర పెంచిండ్రు. ఇక పత్తికి 500 రూపాయలు ఎక్కువ రేటు పెట్టుకుంటారట. తెల్ల బంగారం పండించిన వాళ్ళకు ఫాయిదా మంచిగానే ఉండేటట్టు ఉంది. అదంతా సెంటర్ వాళ్ళు ఇచ్చేది. మన కాడికి వస్తే సన్నాలు పండిస్తే 500 బోనస్. అప్పుడు క్వింటాల్ కు 2,800 వస్తాయి అన్నట్టు. ఈ 500 బోనస్ అనేది చాలా రైతుకు లాభదాయక, ఒక గిట్టుబాటు ధరకు వ్యవహారంలో మటుకు చాలా మంచి పరిణామం. మా చుట్టుపక్కల రైతులు కానీ ఒక 100 ఎకరాలు దాదాపుగా నాట్లు అయిపోయినాయి. నాట్లు వేసిన వాళ్ళందరూ సన్న వడ్లకే మొగ్గు చూపారు. మేము కూడా మా పొలంలో దొడ్డు వడ్లే వేసుకునే వాళ్ళం. 2 ఎకరాలు ఉంటే ఎకరం దొడ్డు వడ్లు వేసుకుని ఎకరం సన్న వడ్లు తినడానికి వేసుకునే వాళ్ళం. ఇప్పుడు 2 ఎకరాలకు 2 ఎకరాలు సన్న వడ్లే వేసుకుంటున్నాం. మళ్ళా మార్కెట్లో సన్న బియ్యానికి మస్తు రేటు. రేషన్ కు, అంగన్వాడీలకు, హాస్టళ్లకు, స్కూళ్లకు ఇవే పంపాలని సర్కార్ డిసైడ్ చేసింది కాబట్టి ఇంకింత డిమాండ్ పెరిగినట్టే. దేశంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అయితే గిది. ఏం పండిస్తారో చూడురు మరి.